రాజోరీలో ఉగ్రవాద కదలికలు ఆల్రెడీ మొదలయ్యాయి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటెలిజెన్స్ నుంచి. మన మీద దాడి చేసే అవకాశం ఉందా? ఒక దాడి చేస్తే మనం ఇప్పుడు ఆ దాడిని మనం తీసుకునే పొజిషన్లో ఉన్నామా? దానికి సంకేతమైన ప్రధాని మోదీ గారు రీసెంట్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఐ థింక్ ఇద్దరు టెర్రరిస్టులు ట్రాప్ అయి ఉన్నారు రాజౌరీలో. పాకిస్తాన్ మనని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మేబీ ఆపరేషన్ సింధూర్ మనం రీస్టార్ట్ చేయొచ్చేమో అన్న. మన ఫోర్సెస్ కానివ్వండి, భద్రతా బలగాలు, నిఘా వర్గాలు 24/7 పనిచేస్తున్నాయి. కానీ ఎక్కడన్నా చిన్న స్కోప్ వాళ్ళకి దొరికితే మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా స్వీకారం చేపట్టిన రోజు నుంచే మన మీద టెర్రర్ దాడులు జరిగాయి. ఎంత ప్రమాదకరం అండి హిజ్బుల్ ముజాహిద్? టూ డేంజరస్, జస్ట్ లైక్ జైష్ లష్కర్ లానే. 500 మంది లష్కర్ తోయిబా తీవ్రవాదులు సిద్ధంగా ఉన్నారు భారత్లోకి రావడం. 500 మంది రెడీగా ఉన్నారు. టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు మొన్నటి వరకు జరిగిన 2026 అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేశాము. ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఏం చేస్తున్నాము? డెమోగ్రఫిక్ చేంజ్ కమిటీని ఒకటి నిర్వహించి డిటెక్ట్, డెలీట్, డిపోర్ట్ అని చెప్పేసి ఉన్న వాళ్ళని, ఇంకా రెండో విడత వడపోతలాగా ఉన్న వాళ్ళని, అంటే అక్రమ చొరబాటుదారులని, దేశంలో ప్రవేశించిన అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ దేశాలకు పంపిస్తున్నాం. సో మరి ఎవరైతే ఈ రాజకీయాలను నిర్దేశిస్తున్నారో, ఎక్కడో ఉండి మన రాజకీయాలను నిర్దేశిస్తున్నారో వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? లేదు కదా, డిస్ట్రాక్షన్ చేసే విధంగా ఏదో చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఉగ్రదాడి చేసే అవకాశం ఉందని, రాజౌరీలో ఉగ్రవాద కదలికలు ఆల్రెడీ మొదలయ్యాయి అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటెలిజెన్స్ నుంచి. ఇవి ఎంతవరకు నిజం? ఇవి ఎంత ఎఫెక్టివ్గా ఉండబోతున్నాయి? అబ్రహామిక్ నేషన్స్కి దీనికి సంబంధం ఏంటి? ఇది ఒక డిస్ట్రాక్షన్ పాలిటిక్స్లో భాగంగా మన మీద దాడి చేసే అవకాశం ఉందా? ఒక దాడి చేస్తే మనం ఇప్పుడు ఆ దాడిని మనం తీసుకునే పొజిషన్లో ఉన్నామా? దానికి సంకేతమైన ప్రధాని మోదీ గారు రీసెంట్లీ హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం విత్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారితో. సార్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నిజంగానే రాజౌరీలో జరుగుతున్న ఏవైతే ఉగ్రవాద కదలికలు ఉన్నాయో దానివల్ల నిజంగా ఏ లెవెల్లో థ్రెట్ ఉండబోతుంది? మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? డేటింగ్ బ్యాక్ ఆర్ ఎల్స్ లైక్ వెనక్కి తీసుకెళ్తే వీటి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ఆ ఆపరేషన్ అనేది స్టిల్ ఆన్ గోయింగ్ అండి. ఐ థింక్ ఇద్దరు టెర్రరిస్టులు ట్రాప్ అయి ఉన్నారు రాజౌరీలో. సో ఐ థింక్ ఇది 5th డేనో 6th డే అనుకుంటా. ఇప్పుడు మనం ఆడుకుంటున్న టైంకి ఇట్ ఈస్ స్టిల్ ఆన్ గోయింగ్ ఆపరేషన్. అంటే ద రీజన్ వై మనం ఇది మాట్లాడుకోవాలి అంటే, భారతదేశం ఇప్పుడు కరెంట్లీ ఒక క్రైసిస్లో ఉంది. అంటే క్రైసిస్ ఇన్ ది సెన్స్ మనకి ఫ్యూయల్ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. మోదీ గారు ఆస్టెరిటీ మెజర్స్ చెప్పినప్పుడు, మనం దీని గురించి చర్చించుకున్నప్పుడు నేను అన్నాను, ఆయన చెప్పడానికి ఒక కారణం మేబీ ఆపరేషన్ సింధూర్ మనం రీస్టార్ట్ చేయొచ్చేమో అన్నాను. మనం దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో మరి రీస్టార్ట్ చేయాలంటే వాళ్ళ నుంచి ఏమన్నా జరగాలి, పాకిస్తాన్ నుంచి. చర్యకు ప్రతిచర్య ఉంటుంది కాబట్టి ముందుగానే వెళ్తే లైక్ మనం ఇనిషియేట్ చేసినట్టు ఉంటుంది. 100% మనం చెయ్యం, బట్ వాళ్ళు చేస్తే మనం స్పందించాలి. సో కరెంట్లీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓ రకంగా పాకిస్తాన్ మనని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎస్, మీకు నేను కొన్ని పేర్లు చెప్తానండి. ఇది నేను మీకు చెప్తున్న పేర్లు మే 1 తారీఖు తర్వాత నుంచి జరిగినవి. లష్కరే తోయిబాలో మీర్ షుక్ర్ ఖాన్ అనే ఇతను క్వెటాలో అన్నోన్ గన్మెన్ చంపారు. దాని తర్వాత ఇదే లష్కరే తోయిబాకి చెందిన ఫర్మాన్ అలీ నాగ్రా, ఇతన్ని మురిత్కేలో చంపారు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు లష్కరే తోయిబాది మురిత్కే బేస్ మీద మనం దాడి చేసాం. దాని తర్వాత ఇదే లష్కరే తోయిబాకి చెందిన మౌలానా షేక్ యూసఫ్ అఫ్రిదీని అన్నోన్ గన్మెన్ కాల్చి చంపేశారు. ఇదే మేలో జైషే మహమ్మద్ కమాండర్ అని అంటారు వాళ్ళు, అతని పేరు మౌలానా సల్మాన్ అజర్, బహావల్పూర్లో చంపారు. బహావల్పూర్లో కూడా మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అప్పుడు దాడి చేశారు. అక్కడ జైష్ది హెడ్ క్వార్టర్స్, మసీద్, ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది. దాని తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అహ్మద్ సాజద్ అనే అతన్ని చంపారు. దాని తర్వాత సీనియర్ లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఒక అతను ఇస్మాయిల్ అహ్మద్, ఇతన్ని కూడా కొన్ని అంటే ఎవరికి తెలీదు,
చాలా సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఇతను పోయాడు. ఇతను కేవలం హఫీజ్ సయీద్కి క్లోజే కాకుండా యూత్ని ఐడెంటిఫై చేయడం, రిక్రూట్ చేయడం, రాడికలైజ్ చేయడంలో ఇతని పాత్ర చాలా కీలకం లష్కర్-e తోయిబాలో. దాని తర్వాత ఇదే లష్కర్-e తోయిబాకి చెందిన సైఫుల్లా కసూరి, ఇతను ఎవరు అంటే పెహల్గాం దాడి మాస్టర్ మైండ్. ఇతని మామగారు కూడా పోయాడు మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో. అండ్ దాని తర్వాత ఇటీవల అల్ బదర్ ఆర్ హిజ్బుల్లాకి సంబంధించిన హంజా అనే అతను పోయాడు. ఇంతమంది కేవలం మే నెలలో పోయారు. వీటిలో అంటే మామూలుగా ఈ అన్నోన్ గన్మెన్ యాక్టివిటీస్ జరిగినప్పుడు అండి మనం చూసుకుంటే ఎక్కువగా ఇందాక మీకు చెప్పాను, రిక్రూట్ చేసి రాడికలైజ్ చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, ఆర్ కోఆర్డినేటర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హై లెవెల్ వాళ్ళే పోతూ ఉంటారు ఈ అన్నోన్ గన్మెన్ యాక్టివిటీస్లో. కానీ ఇప్పుడు కొంతమంది ఫుట్ సోల్జర్స్ కూడా పోయారు, అంటే ఆ బార్డర్ దాటి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళు బార్డర్ దాటి వెళ్ళే ప్రయత్నాలు ఉన్నప్పుడే పాకిస్తాన్లో చంపబడ్డారు అంటే ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే మేబీ ఇక్కడ వాళ్ళు మన ఫోర్సెస్ చెరల నుంచి దాటి వాళ్ళు వెళ్ళినట్టయితే. అది నేను ఎందుకంటానంటే మన ఫోర్సెస్ కానివ్వండి, భద్రతా బలగాలు, నిఘా వర్గాలు 24/7 పనిచేస్తున్నాయి. కానీ ఎక్కడన్నా చిన్న స్కోప్ వాళ్ళకి దొరికితే, ఇప్పుడు చూడండి ఇద్దరిని చంపడం కోసం కొన్ని పదుల సంఖ్యలో 5-6 రోజుల నుంచి రాజౌరీలో వెయిట్ చేస్తున్నారు. వెయిట్ ఇన్ ది సెన్స్ ఆపరేషన్ జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా స్వీకారం చేపట్టిన రోజు నుంచే మన మీద టెర్రర్ దాడులు జరిగాయి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో. ఒకటి మనం సక్సెస్ అని చెప్పుకోగానే దానికి 2 రెట్లు ఎక్కువగా మనకి ఇంకొక చోట దాడులు జరుగుతూ వచ్చాయి. అది ఎలా జరిగిందంటే డిస్ట్రాక్షన్. అంటే మనం ఏదైతే సక్సెస్ అని చెప్పామో దాంట్లో ఇద్దరు పోయేవాళ్ళు, మేజర్ యాక్టివిటీ దాని తర్వాత రోజు తెలిసేది. అంటే అప్పుడు అర్థమయ్యేది అది డిస్ట్రాక్షన్ అని, ప్యాటర్న్ ని బ్రేక్ చేయడం. ప్యాటర్న్. సో వాట్ ఇఫ్ ఇప్పుడు మనకి ఈ డిస్ట్రాక్షన్ లో మనం వీళ్ళని మిస్ అయితే, ఇప్పుడు ఎవరైతే ఫుట్ సోల్జర్స్ పాకిస్తాన్లో పోయారని అన్నానో, మనం వేరే వాటిలలో ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్ క్రియేట్ చేయడానికి వీళ్ళ వేలోకి వేరే ఆపరేషన్ ఏదైనా చేసి మనం ఆపరేషన్లో నిమగ్నమే వీళ్ళు వయా కాశ్మీర్లోకి వచ్చిన, కాశ్మీర్ దాటి వచ్చిన, అది ఎంత ప్రమాదకరం. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన సమాచారం ఏంటంటే నిఘా వర్గాలు చెప్పాయంట, భారత్కి అటువైపు ఉన్న పాకిస్తాన్ సరిహద్దు దగ్గర 500 మంది లష్కర్-e తోయిబా తీవ్రవాదులు సిద్ధంగా ఉన్నారు భారత్లోకి రావడానికి. 500 మంది రెడీగా ఉన్నారు, లైక్ ఆల్ వెల్ ట్రైన్డ్. ఎప్పుడు సందర్భం దొరికినా సరే డిప్లాయ్ చేయడానికి అన్నట్టు. సో చేయడానికి ఉన్నారు. సో అంటే మన టెర్రర్ థ్రెట్ ఎంత ఉందో చూడండి. అంటే మామూలుగా ఐ డోంట్ నో మరి అది నిజమవునా కదా, బట్ సినిమాల్లో ఈ మధ్య ఎక్కువ సిరీస్ల్లో మన టెర్రర్ థ్రెట్ పర్సెప్షన్ ఎలా ఉంది అంటే లో, మోడరేట్, హై అని అంటారు. లో అంటే అసలు ఏమీ లేదు, మోడరేట్ అంటే ఓకే ఫైన్ అని, హై అంటే చాలా రిస్క్ అని. నాకేమనిపిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి హై కంటే కూడా ఎక్స్ట్రీమ్లో ఉన్నాం, మనం ఎక్స్ట్రీమ్ హైలో ఉన్నాం థ్రెట్ పర్సెప్షన్లో. ఎందుకంటే అంటే మోస్ట్లీ మోదీ గారిది మనం ఐ థింక్ చర్చించుకున్నాం 12 ఏళ్ళు అయినప్పుడు కూడా, ఆయనది అయిన తర్వాత చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, యూపీఐ ఎక్సెట్రా. కానీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అన్నోటిస్డ్ వెళ్ళింది ఏంటి అంటే కశ్మీర్లో ఉన్న 2 టెర్రర్ ఆర్గనైజేషన్స్ని ఆయన వైపౌట్ చేసేసారు. అంటే అమిత్ షా గారు ఎలా అయితే నక్సలిజంని వైపౌట్ చేశారో అలాగే మన భద్రతా బలగాలు 2 టెర్రర్ ఆర్గనైజేషన్స్ని వైపౌట్ చేశాయి. అందులో ఒకటి హిజ్బుల్ ముజాహిదీన్, రెండోది అల్ బదర్. ఈ రెండింటిని వైపౌట్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఇప్పుడు లష్కర్-e తోయిబా ఇచ్చేయబోతుంది, లష్కర్-e తోయిబా ఇచ్చేయబోతుంది, జైషే మొహమ్మద్ ఇది, జైషే మొహమ్మద్ అది, లష్కర్-e తోయిబా లష్కర్ జైష్ అని అంటున్నాం. కానీ మనం ఎక్కడ హిజ్బుల్ వినట్లే, అల్ బదర్ వినట్లేదు. ఎందుకంటే వాళ్ళని వైపౌట్ చేసేసారు. ముఖ్యంగా పుల్వామా దాడి జరిగిన తర్వాత మనం ఏదైతే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేశామో, ఆ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో హిజ్బుల్ ముజాహిదీన్కి చాలా పెద్ద గట్టి దెబ్బ తగిలింది, రివైవ్ అవ్వలేకపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ ముఖ్యంగా ఐఎస్ఐ హిజ్బుల్ ముజాహిదీన్ని, అల్ బదర్ని రివైవ్ చేయాలనుకుంటుందని కూడా వార్తలు ఉన్నాయి. అండ్ దీనికి అఫ్కోర్స్ ఎవరు కన్ఫర్మ్ చేయరు ఇవి. కానీ ఒక వార్త ఏంటంటే మేబీ నిజంగానే అది నిజంగా చేయాలనుకుంటున్నారేమో, దాన్ని మన వాళ్ళు ఆల్రెడీ బలహీనపరిచే ప్రక్రియ మొదలుపెట్టారు. ఐ థింక్ కిందటి వారం అనుకుంటా పోర్చుగల్ నుంచి ఒక హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్, అతని పేరు షేరా, అతన్ని భారత్ తీసుకొస్తే ఇక్కడ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అంటే మనం మామూలుగా మనకి సంబంధించిన తీవ్రవాదులు అంటే మనం ఎక్కడ అనుకుంటాం, పాకిస్తాన్, లేకపోతే బంగ్లాదేశ్, యుఎస్, కెనడా, యూకే, జర్మనీ అని అనుకుంటా. కానీ ఎవరి దృష్టి పోర్చుగల్ వైపు వెళ్ళదు. అంటే పోర్చుగల్లో వీటిపైన డీప్ నాలెడ్జ్ ఉంటాయి కనుక. ఎగ్జాక్ట్లీ.
అంటే పోర్చుగల్లో ఒక తీవ్రవాది ఉన్నాడు, అతను హిజ్బుల్ ముజాహిదీన్గా సంబంధించిన వాడు, అతను నార్కో టెర్రరిస్ట్ అంటే ఏంటంటే డ్రగ్స్ బిజినెస్ చేసే అతను, దాని ద్వారా వచ్చిన ఫండింగ్ ఏదైతే ఉందో అది టెర్రర్ యాక్టివిటీస్కి పెడతాడు. జస్ట్ టెర్రర్ యాక్టివిటీస్ కాకుండా డ్రగ్స్లో కూడా అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే అతను ఎంత ప్రమాదకారో ఒకసారి ఊహించండి. సో పోర్చుగల్లో ఉన్న అతన్ని పట్టుకున్నారంటే మన వాళ్ళు, అంటే మనందరికి సామాన్యులకి హిజ్బుల్ ముజాహిదీన్ మైండ్ నుంచి లేదు, కానీ మన నిఘా సంస్థలకి ఇంకా ఉంది ఎక్కడో. అంటే వీళ్ళు కూడా చూడండి, సందేహం రాకుండా యూఎస్లో ఉన్న సందేహం వస్తుంది, యూకేలో ఉన్న సందేహం వస్తుంది, జర్మనీలో ఉన్న వస్తుంది, యూకేలో ఉన్న వస్తుంది, ఆస్ట్రేలియాలో ఉన్న వస్తుందని వాళ్ళు ఎక్కడో పోర్చుగల్లో ఉన్నారు వెళ్ళి. అంటే వాళ్ళు కూడా ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో చూడండి. బట్ మన వాళ్ళు స్టిల్ పోర్చుగల్తో మాట్లాడి అతన్ని ఎక్స్ట్రాడేట్ చేయడానికి అంతా ప్రక్రియ అంతా చేసి అతను ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇప్పుడు అతను విచారణలో ఉన్నాడు అతను. సో అంటే దీన్ని బట్టి మేబీ హిజ్బుల్ ముజాహిదీన్ రివైవ్ చేయాలి అనే ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఒక అనుమానం మన ఇంకా బలపడుతుంది. ఎంత ప్రమాదకరం అండి హిజ్బుల్ ముజాహిద్? టూ డేంజరస్, జస్ట్ లైక్ జైష్ లష్కర్ లానే. వీళ్ళు చేసిన ఆపరేషన్స్ ఏమైనా ఉన్నాయి ఇంతకుముందు? యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్, బుర్హాన్ వానీ అనే కాశ్మీర్లో మోదీ గారి ఫస్ట్ టర్మ్లో ఒక టెర్రరిస్ట్, అంటే కాశ్మీర్ సపరేట్ అయిపోవాలనుకున్నారు 2014 to 19 మధ్యలో. ఎగ్జాక్ట్ గా చెప్పండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 15-16 ప్రాంతంలో అక్కడ యూత్ని బాగా రాడికలైజ్ చేసిన అతను బుర్హాన్ వానీ. అతను పోయినప్పుడే చాలా పెద్ద ర్యాలీలు తీశారు జనాలు, అంటే శవయాత్ర. మన భద్రతా బలగాల మీద రాళ్ళు కూడా వేశారు, ఇంటర్నేషనల్ న్యూస్ వెళ్ళింది అది. నాకు గుర్తున్నంత వరకు అతను హిజ్బుల్ ముజాహిదీన్ అతనే. సో అంటే యూత్ని రాడికలైజ్ చేసే అతను, అలాంటి యూత్ రాడికలైజ్ చేసే ఆర్గనైజేషన్ ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేస్తున్నారు అంటే వాళ్ళ లక్ష్యం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో అంటే ప్యాటర్న్ చూసుకున్నట్టయితే గనక ఒకటేదో యాక్టివిటీ నడుస్తోంది వాళ్ళ వైపు నుంచి, అండ్ దాన్ని కూడా మన ఫోర్సెస్ చేస్తున్నాయి. మేబీ అన్నోన్ గన్మెన్ మన వాళ్ళే అని అనుకోవాలి. ఎవరు కన్ఫర్మ్ చేయరు, బట్ పోతున్న వాళ్ళు పాకిస్తాన్లో అందరూ కూడా భారత్ని వ్యతిరేకించే వాళ్ళే. థ్రెట్కి ప్రపంచానికి థ్రెట్ అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. ఎస్, అంటే పాకిస్తాన్లో ఎలాంటి దేశం అంటేనండి, భారత్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, యుఎస్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఇరాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ఇజ్రాయెల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, చివరికి పాకిస్తాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ అన్నోన్ గన్మెన్ అని ఏదైతే అంటున్నానో, ఆర్ మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో పోయేది, వీళ్ళందరూ కూడా భారత్ని వ్యతిరేకించే వాళ్ళే ఉంటున్నారు. సో అంటే టూ మెనీ కోఇన్సిడెన్సెస్ అంటారు కదా. సో బట్ వాట్ ఎవర్, ఆన్ సీరియస్ నోట్ ఏంటి అంటే, చాలా మందిని బీట్ ఫుడ్ సోల్జర్స్, బీట్ రిక్రూటర్స్, బీట్ టాప్ లెవెల్ కమాండర్స్, వాళ్ళు మిస్టీరియస్లీ పోతూ వస్తున్నారు. ఎవరైతే ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని కూడా మన వాళ్ళు మట్టు పెడుతున్నారు. కిందటి వారం అనుకుంటే పూంచ్లోనే ఎక్కడో మళ్ళీ టెర్రరిస్టుల్ని చంపారు. లష్కర్కి సంబంధించిన వాళ్ళు, జైష్కి సంబంధించిన వాళ్ళు సరిహద్దు దాటి వచ్చే ప్రయత్నం చేస్తుంటే చంపారు. అంటే వాళ్ళు నిరంతరం వాళ్ళు ఇలా చేస్తున్నారు. గుర్జన్పూర్ అన్న ఏదో ఒక ప్లేస్ ఉందండి పాకిస్తాన్లో. May 7th ఆ రోజే మనం బ్రహ్మోస్ వేసాం పాకిస్తాన్ మీద. ఆ రోజున లష్కరే తోయిబాలో ఉన్న సీనియర్ వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు గుర్జన్పూర్లో. పెట్టుకుని తదుపరి కార్యాచరణ ఏంటి అనే దాని మీద వాళ్ళు చర్చలు జరిపారని కూడా టాక్ ఉంది. సో మరి ఆ టాక్ వచ్చిన తర్వాత ఈ అటాక్స్ జరగడం, ఇదే టైంలో అన్నోన్ గన్మెన్ వీళ్ళని చంపడం, మనకి ఇప్పుడు ఒక థ్రెట్ మనకు అనిపిస్తుండడం, మోదీ గారు కూడా ఒక రకంగా జాగ్రత్తగా ఉండమని చెప్పడం, ఇవన్నీ కనెక్ట్ చేస్తే పాకిస్తాన్ ఏమన్నా చెయ్యొచ్చు అనే ఒక అనుమానం అయితే ఉంది. ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు పాకిస్తాన్ చేస్తుంది అని. అండ్ ఇవన్నీ కూడా మనకి తెలిసిన వార్తలు. తెలియకుండా ఇంకెన్ని మన భద్రతా బలగాలు ఇలాంటివి టెర్రర్ అటెంప్ట్స్ థ్వాట్ చేశారో మనకి తెలీదు. వీళ్ళవి పన్నాగాలు సఫలం అవ్వకుండా విఫలమయ్యేలా ఎన్ని చేశారో మనకి తెలీదు. సో 24/7 నడుస్తూ ఉంది. సో నౌ దట్ బ్రింగ్స్ అస్ టు ద క్వశ్చన్, వై పాకిస్తాన్ ఎందుకు చేయాలనుకుంటోంది? ఇప్పుడు పాకిస్తాన్ కరెంట్లీ అదొక చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. మనకు తెలిసింది, సారీ అండి, అంటే పాకిస్తాన్ అని మనం డైరెక్ట్గా అంటున్నాం కానీ వాళ్ళు కూడా ఎప్పుడూ ఖండిస్తూ ఉంటారు. సో ఉగ్ర సంస్థలని అడ్రస్ చేద్దాం డైరెక్ట్గా. అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ షెల్టర్ పొందుతున్నారు అనేది మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకి అంటే మన ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు, కానీ మీకు నాకు ఎంతవరకు తెలుసో తెలియదు. మన డేటాస్నే మాత్రం చూసుకుంటాం. సో లేదండి, నో ఇష్యూస్. పాకిస్తాన్లో టెర్రరిస్టులు వేరు, గవర్నమెంట్ వేరు, ఆర్మీ వేరు కాదు, వీళ్ళందరూ ఒకటే. మొన్న సైఫుల్లా కసూరి, అదే ఎవరైతే ఇప్పుడు చెప్పానో పెహల్గామ్ మాస్టర్ మైండ్, అతను పాకిస్తాన్ మినిస్టర్స్ని కలిశాడు.
హఫీజ్ సయీద్, లష్కర్ తోయిబా ఫౌండర్ హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ పాకిస్తాన్ మినిస్టర్స్ని ఇటీవల కలిశాడు. సో దీంట్లో పెద్ద దాపరికం ఏం లేదు. పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీ అని, టెర్రరిస్టులకు అడ్డా అని సంగతి అందరికీ తెలుసు. కాకపోతే ఎవరు దాని మీద చర్యలు తీసుకోరు. అదొక ఇంపార్టెంట్ అసెట్ కాబట్టి. దానికి కారణం దానికి ఉన్న బ్యాకింగ్ కూడా యుఎస్. లైక్ ట్రూ. అంతెందుకు లైక్ మీరు చెప్తున్న ఈ రాజౌరి ఎన్కౌంటర్ లో పాల్గొంటున్న ఉగ్రవాదుల వద్ద అమెరికన్ మేడ్ M4 రైఫిల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ ఆల్సో అత్యాధునిక చైనీస్ టెలికమ్యూనికేషన్ పరికరాలు లైక్ యాంటీ ట్రాకింగ్ టెక్నాలజీ. లైక్ ఎంత లేదన్నా సరే దేర్ ఆర్ సమ్, అంటే నేను విన్న వరకు ఏవైతే ఉన్నాయో కొన్ని ఆర్మ్స్కి ట్రాకింగ్ డివైసెస్ ఉంటాయి అని చెప్పేసి, బట్ ఇవి యాంటీ ట్రాకబుల్ అంట. సో లైక్ ఈ లెక్కన చూస్తే అలాంటి సాంకేతిక సహాయం ఎక్కువగా చైనా నుంచి అక్కడ మేడ్ ఉంటుంది. సో పరోక్షంగా వాళ్ళు కూడా సాయం చేస్తుండొచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ చైనా విషయానికి కూడా రాబోతున్నా, బట్ పాకిస్తాన్ ఉన్న క్రైసిస్ నుంచే ఇట్ విల్ లీడ్ us టు చైనా అన్నమాట. అయితే విల్ ఫోకస్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ అండి పాకిస్తాన్. సో పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే, అబ్రహాం అకార్డ్స్ అని ఒకటి ఉన్నాయి. మామూలుగా ఈ ఇస్లామిక్ కంట్రీస్ దేశాలు ఏవైతే ఉంటాయో అవేవి కూడా ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయవు ఒక దేశంగా. వాళ్ళు ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చెయ్యరు. కానీ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో బహ్రెయిన్, UAE వీళ్ళు రికగ్నైజ్ చేశారు ఇజ్రాయెల్ ఒక దేశం అని చెప్పి. ట్రంప్ ఇప్పుడు ఏమొత్తిడి చేస్తున్నాడు అంటే సౌదీని, ఖతార్ని, కువైట్ని, పాకిస్తాన్ని మీరు ఇజ్రాయెల్ ఒక దేశం అని మీరు రికగ్నైజ్ చేయండి అబ్రహాం అకార్డ్స్ ద్వారా అని చెప్పి అంటున్నాడు. అబ్రహాం అకార్డ్స్ అంటే ఏంటంటే అంటే అబ్రాహమిక్ దేశాలు ఇజ్రాయెల్ ని రికగ్నైజ్ చేస్తున్నాడు. క్రిస్టియన్ ఇస్లామిక్ కంట్రీస్ ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తున్నాడు. పాకిస్తాన్ కి ఉన్న సమస్య ఏంటి అంటే మామూలుగా ఏ దేశం పాస్పోర్ట్ మీద అయినా సరే ఆ దేశం చిహ్నము, దానికి సంబంధించిన ఒక నినాదం ఆ దేశాన్ని పొగిడేలా ఉంటుంది, అంటే గొప్పగా చూపించేలా. పాకిస్తాన్ కి దానికి భిన్నంగా ఇజ్రాయేలీలకి అంటే ఇజ్రాయెల్ కి ఈ పాస్పోర్ట్ వర్తించదు అనో సంథింగ్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఉంటుంది. ఓకే, ఈ పాస్పోర్ట్ ఇజ్రాయెల్లో చెల్లదు అనో ఇజ్రాయేలీలను మేము ఒప్పుకోం, సంథింగ్ లైక్ దట్ ఉంటుంది. అంటే పాకిస్తాన్ ఎలాగ ఉందో చూడండి ఇజ్రాయెల్ విషయంలో దాని కోణం, వాళ్ళ సిద్ధాంతం అది, వాళ్ళ కోర్ వాల్యూస్ అవి 100%. అంటే ఇప్పుడు ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు అలా ఉన్నప్పుడు వాళ్ళు జనాలకు కూడా అలాగే నూరిపోస్తారు. కాబట్టి ఇన్ని దశాబ్దాలుగా అలా నూరిపోస్తే జనాలు కూడా ఇప్పుడు అలాగే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండే ఒక దృక్పథంతోనే వాళ్ళు ఉంటారు. భిన్నవాదం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఉన్నా వాళ్ళది అంత బయటకి అనే పరిస్థితి ఉండదు. అక్కడ బయటికి అనరు, లైక్ ఇంటర్నల్ గా ఉంటారు, ఎక్కడో సపోర్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఎంత అనుకున్నా పాకిస్తాన్ కి ఇజ్రాయెల్ కి బ్యాక్ డోర్ లో కొన్ని చర్చలు అవుతున్నట్టు ఒకళ్ళకొకళ్ళు ట్రాన్సాక్షన్స్ అవుతూనే ఉంటాయి. దురంధర్లో చూసాం. అంటే దురంధర్లో ఇజ్రాయెల్ కి ఒక రకంగా వాళ్ళు కొంచెం వైట్ వాష్ అని కానీ ఇజ్రాయెల్ ని కొంచెం పాజిటివ్ గా చూపించారు, బట్ ఇన్ రియల్ లైఫ్ నాట్ లైక్ దట్. సో అంటే నేను ఇజ్రాయెల్ ని చెడ్డగానంటే దాని జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ దానికి ఉంటుంది. జియో పొలిటిక్స్ ఏంటండి, ఇజ్రాయల్ ఈజ్ సో పవర్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు లాబింగ్ అని చెప్పేసి సురేష్ కోచిటల్ గారు చెప్తుంటారు. వాళ్ళ లాబింగ్ ఎంత లెవెల్ ఉంటుంది, ఎంత డీప్ లెవెల్లో ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్లీ తీసుకోవాల్సిన డెసిషన్స్ చేంజ్ చేసే విషయంలో. ది మోస్ట్ పవర్ఫుల్ లాబీ. అండ్ ఆల్సో చాలా డేంజరస్ దేశభక్తులు ఉంటారు అని చెప్పేసి విన్నాను నేను. ఇజ్రాయెల్ వెన్ ఇట్ కమ్స్ టు ఇజ్రాయెల్ వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళినా సరే దే సపోర్ట్ దేర్ కంట్రీ. 100%. ఇప్పుడు అమెరికాలో కూడా ఇజ్రాయేలీలు కాదు, వాళ్ళు జ్యూసే అక్టోబర్ 7th అయిన తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళిపోయి మేము కూడా యుద్ధం చేస్తామనే సార్. అంటే జూయిష్ ల్యాండ్ కదా అది వాళ్ళకి, సో వాళ్ళకి అంత ఉంటుంది అనమాట. సో ఇజ్రాయెల్ లాబీస్ వెరీ పవర్ఫుల్. సో వాళ్ళు పాకిస్తాన్కి కూడా కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటారు. మొన్న పెహల్గామ్ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆసిమ్ మునీర్ ఒకసారి పాకిస్తాన్ వెళ్ళినప్పుడు US వెళ్ళినప్పుడు జూయిష్ మొసాద్ చీఫ్ని కలిశాడన్న వార్తలు ఉన్నాయి. షాబాజ్ షరీఫ్ నెతన్యాహు కూడా కలిశారన్న వార్తలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నెతన్యాహును ఆసిమ్ మునీర్ కలిసే అవకాశం కూడా ఉందని వస్తుంది. 2018లో ఒకసారి ఎవరు కన్ఫర్మ్ చేయరు, కానీ నెతన్యాహు ఇంకా ఐ థింక్ బాజ్వా అనుకుంటే అప్పటి ఆర్మీ చీఫ్ వాళ్ళు కలిశారనో లేకపోతే అప్పటి PM కలిశారనో కూడా వార్తలు ఉన్నాయి. సో మనం ఏదైతే ఇజ్రాయెల్ పాకిస్తాన్కి కంప్లీట్ యాంటీ అనుకుంటామో అది చూపించడానికి రియల్లీ వాళ్ళకి మధ్య ఏవైతే ఉంటాయో అలా ఉంటాయి. దట్ డజంట్ మీన్ ఇజ్రాయెల్ బ్యాడ్ అని, వాళ్ళ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ అది మనకిచ్చాడు. కానీ ఇప్పుడు మనం ఇరాన్తో బాగానే ఉంటాం మనం, అది నిజానికి ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. కానీ వాళ్ళు మనల్ని అనలేరు, ఎందుకంటే మనకి ఇరాన్తో ఉండడం మనకు అవసరం, జియో పొలిటికల్ ఇంట్రెస్ట్. సో
దీంట్లో బ్యాడ్ రైట్ రాంగ్ ఇది ఏముండవు. Politics. There's no nothing. There's no wrong. There's no right. అంతే. There's only politics. అంతే, జియో పొలిటికల్ ఇంట్రెస్ట్, నేషనల్ ఇంట్రెస్ట్ అంతే. సో అలా చూస్తూ ఇప్పుడు పాకిస్తాన్కి ఏంటి అంటే ఈ అబ్రహాం అకార్డ్స్లో ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేయాలి అంటే కనుక దాని దేశంలో వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు మీకు ఏదైతే తలహా సయీద్ గురించి చెప్తున్నానో, లష్కర్ తోయిబాలో వన్ ఆఫ్ ద హయర్కీలో టాప్ 5 అండ్ పెహల్గామ్ మాస్టర్ మైండ్, అతను ఓపెన్గా బెదిరించాడు, ఎవరిని వదలము, మీరు కనుక ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేస్తే ఆర్మీ అయినా సరే మేము మీ మీద కూడా వస్తామని. అక్కడ మౌలానాలు ఆల్రెడీ బయటకు వచ్చి ప్రకటనలు ఇస్తున్నారు, చచ్చిన ఒప్పుకోం మేము, మీరు పాకిస్తాన్ మీరు ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి, రికగ్నైజ్ చేస్తే దాని దేశంలో వాళ్ళని చంపేస్తారు. రికగ్నైజ్ చేయకపోతే యుఎస్ ట్రంప్ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఏదైతే ఆర్థికమైన సాయం ఇప్పుడు వస్తుందో అది ఇంకా కష్టం అవ్వచ్చు. లిటరల్లీ వాళ్ళ పేరోల్లో ఉన్నారు 100%. అండ్ ఇప్పుడు అబ్రహాం అకార్డ్స్ లో గుర్తించినట్టయితే ఇజ్రాయెల్ ని, వాళ్ళకి ఇంకొన్ని ఆర్థిక లావాదేవీల్లో కూడా కొంచెం వెసులుబాటు కల్పించేలా ఇజ్రాయెల్ యుఎస్ ని ఒప్పించిందని కూడా ఉంది. ఎంతవరకు నిజమో అఫ్ కోర్స్ ఇప్పుడు పాకిస్తాన్ కూడా రిటర్న్ అడుగుతుంది కదా, నిన్ను రికగ్నైజ్ చేసి ఇంత రిస్క్ తీసుకుంటే నాకు రిటర్న్ ఏంటి అని. సో మేబీ ఫైన్. అండ్ ఇలాంటి విషయంలో ముందుంటుంది క్రెడిట్ తీసుకోవడంలో, లేకపోతే క్రెడిట్ కానీ లేకపోతే క్రెడిట్ అవ్వాల్సిన అమౌంట్ విషయంలో కానీ 100%. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా క్రెడిట్ ఏదైనా సరే దానికి చాలా అడ్వాంటేజే. సో ఫైనాన్షియల్ వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుని ఉండుంటారు. సో కానీ ఇప్పుడు అది రావాలంటే రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేస్తేనేమో వాళ్ళ దేశంలో వాళ్ళు చేస్తారు. సో దీని నుంచి ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అండ్ ట్రంప్ అనేవాడు ఎంత టెంపరీ పర్సన్ మనకి తెలిసిందే. సో రికగ్నైజ్ ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. దీని నుంచి తప్పించుకోవాలంటే ఒక దారి ఏంటి అంటే మన మీద దాడి చేయడం. అంటే మీరు అనొచ్చు వాళ్ళ ఇంటర్నల్ది దానికి ఉన్న ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకో దేశం మీద దాడి చేస్తారా, అంత అది ఫూలిష్ కదా అని. హిస్టారికల్లీ ఇవి 2 ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మనదే ఉదాహరణ. 2020లో గాల్వాన్ ఘటన జరిగింది. అది ఎందుకు జరిగింది? అప్పటికి కోవిడ్ స్ప్రెడ్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా అప్పటికే వ్యాపించింది కోవిడ్. ప్రపంచం మొత్తం చైనాని నిందించడం మొదలుపెట్టింది. నీ దగ్గర వుహాన్ వైరస్ అనడం కూడా మొదలుపెట్టారు. అంతేకాకుండా ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిన ఒక సైంటిస్ట్ కూడా అది ఖచ్చితంగా అక్కడే తయారైంది, నేను దీన్ని ప్రూవ్ చేస్తాను లేకపోతే నా నోబెల్ ఇచ్చేస్తాను అన్నారు. అది కూడా బలం చేకూర్చి. సో ప్రపంచం అంటే డిసెంబర్లో వస్తే నువ్వు మార్చ్ వరకు కన్ఫర్మ్ చేయలేదని చెప్పి ఒక రకంగా చైనా మీద ఒత్తిడి పెరుగుతున్న టైంలో, అండ్ అప్పుడు చైనా కూడా ఎకనామికల్ నిజానికి అప్పుడు బాగాలేదు, ఇప్పుడే బాగాలేదు, అప్పుడు బాగాలేదు చైనా ఎకనామికల్లీ. సో ప్రెషర్ పెరుగుతుంది, లాక్డౌన్లోకి వెళ్ళారు, ఒక క్రైసిస్ రాబోతుంది. సో జనాల దృష్టి మరల్చారు. అంటే డిక్టేటర్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే జనాలు వాళ్ళ మాట, డిక్టేటర్స్ మాట ఎప్పుడు వింటారంటే వాళ్ళకి అన్నీ సమకూర్చినప్పుడే. వాళ్ళకి సమకూర్చినప్పుడు ఖచ్చితంగా జనాల నుంచి వస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్రైసిస్లో ఉన్నప్పుడు నేషనలిజం, పేట్రియాటిజంని రెచ్చగొట్టాలి. సో చైనా కనుక భారత్ మీద దాడి చేస్తే, భారత్ ప్రతిదాడి చేసినట్టయితే దేశంలో పేట్రియాటిజం పెరుగుతుంది. సో నాది స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ నేను ఎలాగోలా సప్రెస్ చేసేయగలను అనుకున్నాడు జింపింగ్. బట్ మనం చూసాం రిటర్న్ ఎలాగా వాళ్ళకే సెట్ బ్యాక్ అయిందో. 5 years బార్డర్లో ఉన్నాము, చివరికి చైనానే వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. సో ఇలాగ డైవర్ట్ చేయడానికి ఇలాంటి మిస్అడ్వెంచర్లు చేస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది మనం ఇరాన్ యుద్ధమే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏదైతే మొదలైందో అది నిజానికి ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య. యుఎస్ పాత్ర లేదు, కానీ యుఎస్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది అంటారంటే ఒక కారణం ఏంటంటే ఎప్స్టీన్ ఫైల్స్. దాని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు రావడం, అది ఒక రకంగా ఈ జూయిష్ లాబీని ట్రంప్ని ఇరికించడానికి ప్రయత్నించడం. సో జనాల్లో కూడా బాగా వ్యతిరేకత రావడం, దీనివల్ల జనాల దృష్టి మరల్చడానికి అన్నట్టుగానే ఇది మొదలెట్టాడు అనేది ఒక థియరీ ఉంది. ఇది కన్ఫర్మ్ చెప్పలేను నేను. సో అంటే ఇలాంటివి చేస్తారు. సో పాకిస్తాన్ కూడా ఇప్పుడు చేయొచ్చు భారత్ మీద. ఎందుకంటే ఇప్పుడు భారత్ మీద దాడి చేసినట్టయితే భారత్ ప్రతిదాడి చేస్తుంది. సో దాంట్లో లాక్ అయి ఉన్నాం, ఇప్పుడు ఇవన్నీ మేము అంత చేయలేమని అనేయచ్చు. సో కానీ ఈసారి ఇప్పుడు యుఎస్ సహాయం చేయొచ్చు, ఖచ్చితంగా యుఎస్ చేస్తుంది. కానీ అంత యాక్టివ్ పాత్ర పోషించే అవకాశం ఉందంటే అది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ దాంట్లో ఆక్యుపై అయి ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కూడా కొంచెం తగ్గిపోతూ వస్తున్నాయి. సో ఏవైతే యుఎస్ సంస్థలు ఉన్నాయో అవి ఫస్ట్ యుఎస్ కంట్రీకే స్ట్రెంథెన్ చేయాలి, కానీ పాకిస్తాన్ మీద అంత దృష్టి పెట్టవు. సో ఈ టైంలో దానికి ఎవరు సహాయం చేస్తారు? కమ్స్ చైనా. అండ్ మనకు తెలిసిందే ఆపరేషన్ సింధూర్ అప్పుడు చైనా ఎంత సహాయం చేసిందో. శాటిలైట్ ఇన్ఫో ఇచ్చింది,
అండ్ దాన్ని మిసైల్స్ ఇచ్చింది. PL-15 ఇక్కడ కూడా పడ్డాయి, మన వాళ్ళు దాన్ని పరీక్ష చేశారు. అండ్ రేడార్లు ఇచ్చింది, రేడార్లు ఇన్ ద సెన్స్ డ్రోన్ సాయం చేసింది, శాటిలైట్ ఇన్ఫో ఇచ్చింది. అండ్ ఇవన్నీ కాకుండా పెహల్గాం దాడి జరిగినప్పుడు వాళ్ళు ఒక ఎక్విప్మెంట్ వాడారు. అంటే టెక్ది నాకు అంత టర్మినాలజీ తెలియదు, అందుకే సింపుల్గా టెక్ అంటున్నా. దాని పేరు గోప్రో కెమెరా అది. గోప్రో అనేది ఒక కెమెరా. ఓకే రైట్. అది యుఎస్ సంస్థ, కానీ దానికి ఆర్డర్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడి నుంచి వెళ్ళింది? వయా చైనా వెళ్ళింది. సో నేను అందుకే డౌన్ ద లైన్ చైనాకు వస్తాను అనడానికి కారణం ఇది చెప్పడానికి. సో అంటే కేవలం ఆపరేషన్ సింధూర్ అప్పుడే కాకుండా పెహల్గాం దాడిలో కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలుసో తెలియక చైనా పాత్ర కూడా వచ్చింది గోప్రో ద్వారా. సో ఇప్పుడు మరి చైనా ఇప్పుడు ఇంకొక కీలక పాత్ర పోషించవచ్చు, యుఎస్ పాత్ర. ఇప్పుడు ఆసిమ్ మునీర్ మొన్న చైనా కూడా వెళ్ళి వచ్చాడు. సో మరి ఏం తెర వెనక ఏం చర్చలు జరిగాయో తెలీదు మనకి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే చైనా భారత్ విషయంలో ఇప్పుడు వాళ్ళు టిబెట్ను ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. దలైలామా అక్కడ వాడే, ఇప్పుడు తర్వాత దలైలామాని ప్రకటించాలి. సో మన వాళ్ళు కూడా కొంతమంది దలైలామా ఇక్కడి నుంచే రావాలి అది ఇది అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. సో చైనా కేటగిరికల్గా చెప్పింది, మేమే దలైలామాని ప్రకటిస్తాం, మీది ఇంటర్ఫీరెన్స్ ఒప్పుకోమని. అండ్ టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఇక్కడ నడుస్తుంది ధర్మశాలలో. మొన్ననే ఆ గవర్నమెంట్ని కూడా ప్రకటించారు. సో చైనాకి కూడా ఓ రకంగా ఇది కొంచెం ఇరిటేషన్ వచ్చే మ్యాటరే. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా చైనాకి ప్రపంచం మీద ఉన్న ఆధిపత్యం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంత చైనా చెడ్డదని తెలిసిన రేర్ ఎర్త్ మినరల్స్ చైనా నుంచి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ టైంలో భారత్ ఏం చేస్తుంది, రష్యాలో కూడా రేర్ ఎర్త్వి చాలా ఉన్నాయి. మనం థర్డ్ అయితే రష్యా ఫోర్త్, మనం ఫోర్త్ అయితే రష్యా ఫిఫ్త్ రేర్ ఎర్త్ డిపాజిట్స్ ఉన్న దాంట్లో. కానీ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రాక్షన్ రిఫైనింగ్ కెపాసిటీ లేదు. సో మనం మొన్ననే ఒక ఒప్పందం చూసుకున్నాం, ఎక్స్ట్రాక్షన్ రిఫైనరీలో మేము చూసుకుంటాం ఒక భాగ్యనగరానికి చెందిన సంస్థ కూడా దాంట్లో ఉంది. సో అంటే ఒక రకంగా మనం చేసినట్టయితే చైనాకి అది ఒక పెద్ద సెట్ బ్యాక్, ఎందుకంటే ఏదైతే గుత్తాధిపత్యం ఉందో తగ్గుతుంది కదా రష్యా నుంచి వచ్చినట్టయితే. సో అంటే చైనా సహాయం చేయడానికి మనకి వ్యతిరేకంగా దాని దగ్గర అన్ని కారణాలు ఉన్నాయి. మరొకటి ఏంటి అంటే ఇటీవల రూబియో వచ్చింది, మనం కూడా కవర్ చేసాం. దాంట్లో ఒక అవుట్కమ్ ఏంటి అంటే రేర్ ఎర్త్ సప్లై చైన్కి మనము ఇంకా యుఎస్ ఒప్పందం చేసుకున్నాం. ట్రంప్ ఏంటంటే ప్యాక్స్ సిలికా అని ఒకటి క్రియేట్ చేశాడు, ఒక 26 కంట్రీస్ ప్యాక్స్ సిలికా. రేర్ ఎర్త్ ఎక్కడెక్కడైతే ఉంటాయి చిలీ, అర్జెంటీనా, అక్కడంతా ఎక్స్ట్రాక్షన్ రిఫైనింగ్ ఒక సప్లై చైన్ క్రియేట్ చేయాలని చైనాకి ఆల్టర్నేటివ్గా. మనం దానికి సంబంధించి కూడా ఒక అడుగు ముందరికి పడింది, దాంట్లో కూడా మనం ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సెమీ కండక్టర్స్లో చైనాది చాలా కీలక పాత్ర. ఇటీవల మోదీ గారు నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు ASML, మీకు చెప్పిన ప్రపంచంలో అది ఒక్కటే సంస్థ నెదర్లాండ్స్లో, ASML ఒక రకమైన సెమీ కండక్టర్స్ చిప్స్ తయారు చేస్తుంది, దాని నుంచి ప్రపంచం మొత్తానికి వెళ్తాయి. వాళ్ళు ఇప్పుడు టాటాతో కలిపి ఇక్కడ సంథింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీలో జాయింట్ వెంచర్ ఇక్కడ పెడుతున్నారు. సో ఇలా కూడా చైనాకి మనం ఒక రకంగా ప్రత్యామ్నాయం చైనా ఆధిపత్యాన్ని మనం దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో మరి చైనా ఖచ్చితంగా అది ఒప్పుకోదు. సో మేబీ చైనా ఇప్పుడు మన ఆసిమ్ మునీర్ వెళ్ళడానికి కారణం అది కూడా అవ్వచ్చు, బయటికి రాదు. సో అంటే మరి యుఎస్ పాత్ర ఏమీ ఉండదు అంటే యుఎస్ కూడా ఏమన్నా చేయొచ్చు. అంటే యుఎస్ చైనా ఎలా ఉంటాయంటేనండి, చైనాకి తెలుసు యుఎస్ చైనా ప్రభుత్వాన్ని బలహీనపరచాలనుకుంటుందని, చైనాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలనుకుంటుందని, వీలైతే చైనాని ముక్కలు చేయాలనుకుంటుందన్న సంగతి వాళ్ళు చైనాకి తెలుసు. అలాగే చైనా యుఎస్ సూపర్ పవర్ ఏదైతే ట్యాగ్ ఉందో ట్యాగ్ని పోగొట్టాలని, వీకెన్ చేయాలని, వీలైతే యుఎస్ని కూడా ముక్కలు చేయాలని చెప్పి చైనా చూస్తుందన్న సంగతి యుఎస్కి తెలుసు. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, కానీ ఇద్దరికి ఒక కామన్ ఎనిమీ ఎవరు? మనం. సో శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు మన విషయంలో వాళ్ళిద్దరూ కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అప్పుడు అదొక ఉదాహరణ కదా, పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగింది, కానీ ఏమైంది, చైనా శాటిలైట్ ఇన్ఫో ఇస్తే యుఎస్ ఒక రకంగా ఒత్తిడి తెచ్చి ఆపించే ప్రయత్నం చేసింది. ఆపడానికి అది కారణమని నేను అనను, కానీ ఆపించే ప్రయత్నం చేసింది మాట్లాడి. ట్రంప్ ఇప్పటికీ దాని క్రెడిట్ తీసుకోవాలని చూస్తాడు. అండ్ యుఎస్ ఏవైతే పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ఉన్నాయో ఎయిర్ బేస్ల దగ్గర రేడార్లు అన్నీ కూడా యుఎస్వే, లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థవి. సరే యుఎస్వి F-16 అన్నీ పాకిస్తాన్ దగ్గర ఉన్నది మనకి తెలిసిందే. సో అంటే యుఎస్కి పాకిస్తాన్ ఎలా సాయం చేస్తుందో తెలుసు. సో ఇప్పుడు మేబీ మళ్ళీ ఇద్దరు చేయొచ్చు పాకిస్తాన్కి సాయం. అండ్ మనం ఇటీవల మార్కో రూబియోని మనం ఎలా రిసీవ్ చేసుకున్నామో కూడా అందరం చూసాం.
ప్రెస్ మీట్లో కూడా మార్కో రూబియోని ఎంత గట్టిగా క్వశ్చన్ చేశాము. నిజానికి మార్కో రూబియోని అవమానించలే, ఒక ప్రోటోకాల్ అలాగే ఉంటుంది. ఒక మంత్రి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఏమన్నా వేరే వచ్చినా అవంతా ఏంటి అంటే ఎక్స్ట్రా షో ఆఫ్ అనను కానీ ఇంకా ఎక్కువ చూపించడం. మేము చాలా బియాండ్ మాది రిలేషన్స్ ఉంటాయి నార్మల్ వాటికంటే. నిజానికి మొన్న ఏదైతే మార్కో రూబియో ట్రీట్మెంట్ జరిగిందో అది నార్మల్ ట్రీట్మెంట్, ఎక్కడ తక్కువ చేయలేదు, అవమానం కాదు. కానీ యూఎస్ కదా నచ్చదు కదా. అంటే యూఎస్కి మనం ఇచ్చిన సందేశం ఏంటి, మేము స్వతంత్రంగా ఉంటాం, మీ చెప్పు చేతల్లో మేము ఉంటామని. సో యుద్ధం కనుక వచ్చినట్టయితే బలహీనపడితే యూఎస్కి కూడా మంచిదేగా. సో అందుకని యూఎస్ కూడా సహాయం చేయొచ్చు. సో ఇప్పుడు ఎవరు చేయొచ్చో చెప్పాను, ఎందుకు చేయొచ్చో చెప్పాను, వీటికి ఎవరెవరు సహాయం చేయొచ్చో చెప్పాను. ఈ ఎవరెవరు చేసే దాంట్లో ఇంకొక దేశం ఏంటంటే టర్కీ కూడా ఉండొచ్చు. మనకి తెలిసిన ఆపరేషన్ సింధూర్ అప్పుడు టర్కీ కూడా డ్రోన్స్ పంపించింది. మనం బేసెస్ మీద మన పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేసినప్పుడు టర్కిష్ సోల్జర్స్ కూడా పోయారు. ఎందుకు అంటే ఏవైతే డ్రోన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చాయో అవి టర్కిష్ సిటిజన్సే, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళే వాటిని ఆపరేట్ చేస్తున్నారు బేసెస్ నుంచి. సో అంటే టర్కీ కేవలం డ్రోన్స్ ఇవ్వడమే కాకుండా దాని సైనికులని కూడా అక్కడ పెట్టింది, ఎక్స్పర్ట్స్ని కూడా పెట్టింది శిక్షణ ఇవ్వడానికి, స్ట్రెంథెన్ చేయడానికి. సో టర్కీ మనకి ఎంత యాంటీనో తెలిసిందే కాశ్మీర్ విషయంలో. ఇప్పుడు నేపాల్లో మీకు చెప్పాను మసీదులు కూడా పెట్టి రాడికలైజేషన్, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు రేడార్లకి, డ్రోన్లకి, ఎక్సెట్రా 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 అంతా. సో టర్కీని మనం ఏదన్నా కంట్రోల్ చేయాలనుకుని ఒక్క వార్త ఏముంది అంటే సైప్రస్కి మనం బ్రహ్మోస్ ఇస్తున్నామని, గ్రీస్ని కూడా మనం కొన్ని డిఫెన్స్ డీల్స్ ఇచ్చి దాన్ని స్ట్రెంథెన్ చేస్తున్నామని. గ్రీస్ అండ్ సైప్రస్ ఆర్ హార్డ్ కోర్ ఎనిమీస్, అంటే ఏమంటారు బద్ధ శత్రువులు టర్కీకి. సో ఈ బ్రహ్మోస్ ఇస్తున్నామని గ్రీస్కి మనం ఆయుధాలు సప్లై చేస్తున్నామని మనము చెప్పలేదు, ఆ దేశాలు చెప్పలేదు, టర్కిష్ మీడియా నుంచి వచ్చింది ఇది చాలా ఖండించే విషయం, మనం దీన్ని తీవ్రంగా చూడాలి, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పి. సో అంటే టర్కీని మనం అంటే టర్కీ ఇప్పుడు ఇది వార్తలు అంటే ఆ హయ్యర్ అప్స్లో ఉండే వాళ్ళకి ఇది నిజమో అబద్ధమో వాళ్ళకి తెలుస్తుంది. బట్ వాట్ ఎవర్ మనం మనకి పడదన్న సంగతి తెలుసు. సో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఏ రకంగా చూసుకున్నా సరే చాలా దేశాలు ఈసారి ఇన్వాల్వ్ అవ్వచ్చండి. ఇది జరిగినట్టయితే భారత్ ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్, ఎవరు మనకి సహాయానికి రారు. మరి మనం సంసిద్ధంగా ఉన్నామా? దట్స్ ద క్వశ్చన్. ఐ హోప్ వీఆర్. కానీ ప్రస్తుత పరిస్థితులు నాకు అనిపిస్తున్నది దానికి అలా లేవు. ఎందుకు అంటే మనకి తెలిసిందే, ఇప్పుడు మోదీ గారు చెప్పిందే కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ, ఇది మనకి కష్టకాలం రాబోతోందని. ఇప్పుడు యుద్ధం అంటూ వచ్చినట్టయితే రిసోర్సెస్ని ఎక్కువగా యుద్ధానికే డైవర్ట్ చేయాలి. ఆల్రెడీ మనకి మోదీ గారు అన్నారంటే ఏదో క్రైసిస్ రాబోతోందని. సో అలాంటి టైంలో యుద్ధానికి కూడా ఇంకా చేసినట్టయితే అది ఆర్థికంగా ఇంకెంత భారం పడుతుంది మనకి. ఆల్రెడీ పెట్రోల్ పైన పెరిగిన దానికే గగ్గోలు పెడుతుంది. ఇంకా నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా మనం రీసెంట్లీ ఇంతకుముందు వీడియోలో కూడా చర్చించుకున్నాం. సో అంటే అప్పుడు అది ప్రభుత్వానికి ఇంకెంత కష్టం అది పొలిటికల్. అందుకే వాళ్ళకి ఇదే కరెక్ట్ టైం దాడి చేయడానికి, వాళ్ళకి ఇది చాలా కరెక్ట్ టైం మోదీ గారిని దెబ్బ కొట్టడానికి. ఆ జనాలకు అది అంటే వాళ్ళంతా మరి వాళ్ళు ఆలోచిస్తే ఓకే, కానీ ఇప్పుడు ఎంత లేదైనా పాకెట్కి గనక దెబ్బ పడ్డట్టయితే మనం అంత దేశభక్తితో ఎవరు ఆలోచించరు. దెబ్బ అంటే ఇప్పుడు యుద్ధం పరంగా లైక్ సైన్యం పరంగా పడ్డా అది దెబ్బే, లైక్ ఆర్థిక పరంగా పడ్డా దెబ్బే, బయాలజికల్ వార్ అయినా సరే దెబ్బే, ఏదైనా సరే లైక్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్. లైక్ ఏ విధంగా మనం తీసుకోవాల్సి వచ్చింది. ఎస్ కరెక్ట్. సో అండ్ ఇంకొకటి, ఈ యుద్ధం ఎంత కాలం వెళ్తుందో మన చేతుల్లో ఉండదు, దైవాధీనం. అండ్ ఈ అవుట్కమ్ ఎలా ఉంటుందో కూడా మనకి తెలీదు. సో ఇది చాలా పెద్ద రిస్క్ మనకి తీసుకుంటే ఇప్పుడున్న క్రైసిస్లో. సో ఏమవుతుంది, ఇప్పుడు ఒకవేళ గనక మనం యుద్ధానికి వెళ్ళినట్టయితే ఎకనామిక్ డ్రైన్ అవుట్కి అవకాశం ఉంది, లాక్ అయ్యే అవకాశం ఉంది. వెళ్ళకపోతే మోదీ గారు బలహీనపడ్డారు, ఇంత జరిగినా సరే ఏమీ చెయ్యలేదు అనే ఒక నెరేటివ్ తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇలాంటివి తీసుకెళ్ళడానికే కదండి కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ అయింది. మీకు చెప్పాను కూడా, కాక్రోచ్ జనతా పార్టీలో పాకిస్తానీ హ్యాండిల్సే అరౌండ్ 40% ఆర్ 40% ఫారెన్లో పాకిస్తాన్ సింహభాగం అన్నది చెప్పాను. సో యాదృశ్చికమా ఏమో తెలియదు, కానీ అన్ని కలుస్తూ వస్తున్నాయి. సో ఒకవేళ ఇలాంటి వాళ్ళు కనుక నెగిటివ్ నెరేటివ్ నడిపినట్టయితే, జనాల మీద ప్రభావం పడ్డట్టయితే, నేను చెప్పాను మన పిఐపి కానీ బీజేపీ ఐటీ సెల్ కానీ నిజమైన నెరేటివ్ నడపడంలో చాలాసార్లు విఫలం అవుతారని. సో వాళ్ళు కనుక సక్సెస్ అవ్వకపోతే ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది, ఇంకా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది.
ఎలా చూసుకున్నా సరే ద ఓన్లీ ఆప్షన్ టు అవాయిడ్ దిస్ ఇస్ అసలు ఇది జరగకుండా ఆపడమే. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు. ఎస్, ఇప్పటికే జరుగుతోంది. వాళ్ళు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారు. మనకి 24/7 నేను అన్నట్టుగా మన 24/7 ఎక్స్ట్రీమ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మనకి తెలిసిన వార్తలు, పోయినవి ఇవన్నీ తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో, తెలిసే ఇన్ని ఉన్నాయంటే ఇప్పుడు మీకు ఏవైతే చదివాను అన్నీ ఇవన్నీ కేవలం మే నెలలో అయినవి. ఈ 3 వారాల్లో, ఈ 3 వారాల్లో తెలిసినవి అంటే తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో మనకి తెలీదు. సో మన వాళ్ళు 24/7 పనిచేస్తున్నారు. బట్ మనం 100 సార్లు గెలవాలి, వాళ్ళు ఒక్కసారి గెలిస్తే చాలు. టెర్రరిస్ట్ హ్యావ్ టు బి లక్కీ వన్స్, బట్ ఎస్, ఇంటెలిజెన్స్ హ్యావ్ టు బి లక్కీ ఎవ్రీ టైమ్. ఎస్. సో అంత చాలా రిస్కీ పీరియడ్. సో అదొకటైతే మరొకటి ఏంటి అంటే 2024 తర్వాత మోదీ గారిది ఆ జనాల్లో ఆదరణ తగ్గింది అనే ఒక నెరేటివ్ బాగా రన్ చేశారు, ఎందుకంటే 240 సీట్సే వచ్చాయని. సో కానీ దాని తర్వాత హర్యానా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, బీహార్ తప్పని రుజువు చేస్తే బెంగాల్ కంప్లీట్ నెరేటివ్ మార్చేసింది. అంటే బెంగాల్లో గెలవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ బాల్ గేమ్ అయిపోయింది. మనం ఇంటర్నేషనల్ మీడియానే దీని గురించి మాట్లాడుతోంది అంటే, ట్రంపే కంగ్రాచులేట్ చేశాడు అని అంటే బెంగాల్ ఎంత ముఖ్యమైన రాష్ట్రం, ఆ రాష్ట్రంలో బీజేపీ అది కూడా ఎంత ఘన విజయం సాధించడం అనేది నెరేటివ్ పరంగా మోదీ గారికి ఇప్పుడు ఆదరణ ఎంత పీక్కి వెళ్ళిందో ఇది మనం చెప్పొచ్చు. నిజానికి తమిళనాడు, కేరళలో ఆశించిన ఫలితాలు రాకపోయినా దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. బీజేపీకి నెగిటివ్ అయిందని ఎవరు అనట్లేదు. బెంగాల్లో 200 సీట్లు కాబట్టి దాని గురించి. సో అంటే ఎక్కడికి వెళ్ళేది అంటే తర్వాత బీజేపీ ఏదైనా రాష్ట్రం గెలుస్తామని అంటే మీకు అంత సీన్ ఉందని అనే పరిస్థితి లేదు ఇప్పుడు. అంటే బెంగాల్ గెలిచిన తర్వాత కూడా బీజేపీ ఇంకొక రాష్ట్రం గెలవదా, ఈ రాష్ట్రం XYZ ఏదైనా రాష్ట్రం ఉంటే అది గెలవదని అనుకుంటున్నారా అనే స్థాయికి వెళ్ళింది. సో అండ్ బెంగాల్ ఒకటి ఏంటంటే నేను మీకు గతంలో కూడా చెప్పినట్టు హిందుత్వాకి నిజానికి అదే ఒక రకంగా ఫౌండింగ్ గ్రౌండ్ అది. సో దాని ప్రభావం నరేటివ్ పరంగానే దేశం మీద ఇలా పడితే ఇంకా తర్వాత అది ఇంకెలా పడుతుందో మనం ఊహించవచ్చు. అండ్ ఇది నేను మీతో ఇది కూడా అన్నాను, డెమోగ్రఫీ చేంజ్, డీప్ స్టేట్ మనని సివిలైజేషన్ అంతమొందించడానికి బెంగాల్ గేట్వే, మొత్తం ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ రావడానికి, వాళ్ళు వేరే వేరే చోట స్ప్రెడ్ అవ్వడం, ఆ గేట్వే క్లోజ్ అవ్వడమే కాకుండా సువేంద్ర అధికారి గారు ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. అదే ట్రిపుల్ ఇందాక చెప్పినట్టు డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. అండ్ కరెక్టే ఉన్నది ఐ థింక్ లక్షలనో కోట్లలోనో ఉన్నారు, ఇప్పటికి వెళ్ళింది 1000 వేలల్లోనే ఉన్నారు. ఫైన్, కానీ ఒకటి స్టార్ట్ అయితే అయింది కదా, అది ఇంకెంత ముందరికి వెళ్తుందో మనకి తెలీదు. సో అంటే డీప్ స్టేట్ ఏదైతే భారత్ని కంప్లీట్లీ సివిలైజేషన్ నిర్మూలించాలి, రెజిమ్ చేంజ్ చేయాలి అని అనుకుందో దాన్ని మనం కౌంటర్ చేస్తున్నాం. అంటే సువేంద్ర అధికారి గారు డైరెక్ట్ డీప్ స్టేట్ని ఎదుర్కొంటున్నారు. అంటే భారత్ కాపాడాలంటే బెంగాల్ సేవ్ అవ్వాలి. సో ఇప్పుడు ఆ బెంగాల్ని సేవ్ చేసే పనులు ఉన్నారు. అంటే డీప్ స్టేట్ వర్సెస్ మరి ఆటోమేటిక్గా బీజేపీ అయింది. సో వాళ్ళ వైపు నుంచి కూడా రిటాలియేషన్ ఉంటుంది. సో ఏ రకంగా చూసుకున్నా ఇది చాలా టఫ్ టైం, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, వచ్చే ఏడాది, ఇంకా కరెక్ట్ ఏడాది ఉంది. అందులో ముఖ్యమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సరే చెప్పొచ్చు. స్టేడియో హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.